ఉసిరికాయలు పెద్ద సైజు తీసుకొని అవి కడిగి ఒక క్లాత్ మీద ఆరబెట్టి తర్వాత వాటిని ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టిన తర్వాత ఈ 2 సేర్లు తీసుకున్నాను నేను. 2 సేర్లకేమో దీంతో 2 సేర్లు ఇప్పుడు నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించిన తర్వాత ప్రాసెస్ తర్వాత చెప్తానండి. ఇప్పుడు మనము ఇందాక పోసుకున్న ఈ ఉసిరికాయల్ని స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దానిలో నూనె పోసి ఇప్పుడు మనము ఈ శుభ్రం చేసుకొని కోసుకున్న ఉసిరికాయల్ని బాండీలో నూనె వేసి వేడెక్కిన తర్వాత కాయల్ని మనం ఇలా వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి కాయలు ఇలా దోరగా వేయించుకోవాలి. వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ 2 సేరున్నర కాయలు, డబ్బా కారం, డబ్బా ఆవపిండి, డబ్బా ఉప్పు, మెంతిపిండి కొంచెం, మనం నూనెలో వేయించుకున్న కాయలు వేయించుకున్న నూనె ఉంది. ఆ నూనె మనం ఇదంతా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకా ఉప్పు వేస్తున్నాను. పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిది. కార్తీక మాసంలో తప్పనిసరిగా ఈ ఉసిరికాయ పచ్చడి తినాలని అంటారు. రోజుకు ఒక కాయ తిన్నా కానీ మనకి ఒంటికి చాలా మంచిది. జుట్టు నల్లగా పెరుగుతుంది, ఎదుగుదల బాగుంటుంది, జుట్టు ఊడిపోకుండా ఉంటుంది ఉసిరికాయ పచ్చడి వల్ల. కొద్దిగా మెంతిపిండి మొత్తం అన్నీ కలుపుకోవాలి. ఇది నేను చింతపండు వేయకోకుండా పడతానండి. చాలామంది చింతపండు గుజ్జేసి పడతారు. ఇది ఉసిరి ఆవకాయ అన్నమాట. చింతపండు గుజ్జు, నిమ్మకాయ రసం ఏమి లేకోకుండా ఆవకాయ, మనం మామిడికాయ ఆవకాయ ఎలా పట్టుకుంటాము అలాగనమాట ఈ పచ్చడి పట్టేది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ పచ్చడి చాలా బాగుంటుంది. కాయలు వేయించిన నూనె ఉంది కదా, ఈ నూనె దీంట్లో కలిపేసుకోవాలి. కేజీ నూనె పట్టుద్దండి. దీంట్లో వేరుశనగ నూనె పోసుకోవాలి పచ్చడికి. తాలింపు ఏమి వేయం మనం. ఉసిరికాయలు ఆరోగ్యానికి చాలా మంచిది. సి విటమిన్ ఉంటుందండి. జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి, జుట్టు పెరుగుతుంది, నల్లబడుతుంది. రోజు ఒక కాయ తింటే చాలా మంచిది. ఊరిన తర్వాత 5వ రోజు చూసుకొని అదేమన్నా సరిపోకపోతే కనుక అప్పుడు కొంచెం కలుపుకొని జాడీలో పెట్టుకోండి. ఉసిరికాయ పచ్చడి రెడీ అయ్యింది. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి సి విటమిన్ ఉంటుంది. ఆమ్లం, సి విటమిన్ చాలా మంచిది. ఒంటికి కూడా చాలా మంచిది. జలుబులు ఇలాంటివి లేకుండా ఉంటాయి, తగ్గిపోతాయి. ఇమ్యూనిటీ పెరుగుద్ది. ఈ ఉసిరికాయ పచ్చడి తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుద్ది. మీరు ఒకసారి ఆవకాయ పచ్చడి ట్రై చేయండి. ఉసిరి ఆవకాయ పచ్చడి చింతపండు, నిమ్మకాయ రసము లేకుండా ట్రై చేయండి.